तेयस्तु लंबोदराय एकदंताय विघ्नविनाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः। जबलो गणेश महाराज की, जबलो विघ्नेश्वर महाराज की। కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ కూడా సర్దార్ సిద్ధార్థ యూత్ అసోసియేషన్ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఇంత చక్కటి గణేశ నవరాత్రోత్సవాలకు పూర్తి స్థాయిలో సహకరించినటువంటి మా సభ్యులు, గౌరవనీయులు, పెద్దలు, వార్డు కౌన్సిలర్ గారు, మాజీ దశరథ గారు, అదేవిధంగా కార్యక్రమానికి వచ్చినటువంటి సర్దార్ సీనియర్ సభ్యులు బొచ్చి నరేందర్ గారు, స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు ఆంజనేయులు గారు, మా మార్గదర్శి బైశెట్టి రవి గారు, కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం కార్యక్రమానికి అర్థం ఉన్నటువంటి మా కాళేరు వినోద్ కుమార్ గారు, వారికి తమ్ముడు లక్ష్మణరావు గారు, ఆయువు అయినటువంటి ఆర్థిక శాఖ నిర్వహిస్తున్నటువంటి బచ్చు రాజేంద్ర ప్రసాద్ గారు, ఈ కార్యక్రమాన్ని అందరికీ అంత విజయవంతం చేయడానికి తన వంతుగా ప్రతి సంవత్సరం మనపైన ముద్ర వేస్తున్న ప్రముఖ కళాకారులు గురుస్వామి రాచల్ల రమేష్ గారు, ఈ అందరి కృషి ఈనాడు మనం చూస్తున్నటువంటి ఈ గణనాథుని యొక్క మనకు దక్కినటువంటి సేవ. ఈ సందర్భంగా పేరు పేరున వారికి, వారి కుటుంబాలందరికీ కూడా ఆ గణనాథుడు ఆయురారోగ్యాల అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కార్యక్రమంలో మొదటి నుంచి కూడా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి స్థానికంగా ఉన్న మహిళలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ యొక్క గణనాథుడు వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఆ కుటుంబాలకు ప్రసాదించాలని, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారి విలేకరులు, ప్రెస్ నుంచి వచ్చినటువంటి వారు, మీడియా, అదేవిధంగా పెద్దలు కోలా శ్రీనివాస్ గారు, అందరికీ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మమ్మల్ని భరిస్తున్నటువంటి ఈరోజు ఈ మైకులను భరిస్తున్నటువంటి లోకల్లో ఉన్నటువంటి మహిళా వాళ్ళు, పెద్దలు, వారందరికీ కూడా ఆ గణనాథుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని వేడుకుంటూ ఈ రోజున లక్ష్మీ గణపతిగా రూపుదిద్దుకున్నటువంటి స్వామివారు చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్న దానికి భిన్నంగా స్వామివారిని ఇక్కడే మనం రుద్రాక్షలు కరోనాలో ఎట్లా చేసుకున్నాము అట్లా చాలా ఆనందంగా చేసుకున్నాం మనము. అంచేత ఇక్కడే భజన కార్యక్రమాలు, ఇక్కడే కోలాటాలు, ఇక్కడే పరిమితీర స్వామిని తృప్తిగా మనం చేసుకుని గణనాథుని సాగనంపుదామని భక్తుల యొక్క కోరిక పైన ఈనాటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గణనాథుడు ఆ కుటుంబాలందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని వేడుకుంటున్నాం. మరి ఇంకా ఒకరి తర్వాత ఒకరిగా వచ్చి స్వామివారి యొక్క పూజా కార్యక్రమం ఉన్నది. పూజా కార్యక్రమం ముగిసిన వెంటనే అభిషేక అర్చన కార్యక్రమం ఉంటుంది. ఫస్ట్ స్వామివారికి అందరం కూడా యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతే చంద్రమావా అవాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. జబలో గణేశ మహారాజ్ की, విఘ్నేశ్వర భగవాన్ की. మాయ దశరథ గారిని ఈ సందర్భంగా సన్మానించవలసి